పచ్చదనాన్ని కాపాడే విధంగా నేటి యువత మొక్కలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ గౌరవ రాయబారి సెలబ్రిటీ నయనా జస్వాల్ పిలుపునిచ్చారు. యువత హరిత కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరం నగరంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ మార్పులు అధిగమించాలంటే పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచాలని, విద్యార్థులు మొక్కలను పెంచడం ద్వారా వాతావరణాన్ని కాపాడాలని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ నగర సుందరీకరణలో భాగంగా 12 మార్గాలలో సెంటర్ డివైడర్లో 3000 మొక్కలు నాటి ఉన్నట్టు చెప్పారు. యువత హరిత పేరుతో ప్రజలను విద్యార్థులు మొక్కల పెంపకంతో భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. మనం ఖచ్చితంగా తలుచుకొని మనం ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్దాము. ఈ యొక్క రోడ్తో ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఏవి అప్పారావు రోడ్ని ఆర్ట్స్ కాలేజ్కి డెడికేట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే అడాప్ట్ చేస్తున్నారో ప్రతి చెట్టుని అడాప్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క మొక్క కాస్ట్ కూడా సుమారుగా 2000 నుంచి 3000 రూపాయలు ఉంది ఈ మొక్క. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ రాజమండ్రి వారి యొక్క పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఒక CSR ఫండ్స్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్కి అక్కడ ఫండ్ డైవర్ట్ చేసి అక్కడ ఫండ్ వాళ్ళు గ్రాంట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు ట్రాన్స్పరెంట్గా టెండర్స్ పిలిచి మెసేజ్ చెప్పేది ఏంటంటే మనం భవిష్యత్తు తరాలకి ఒక స్వచ్ఛమైన గాలిని మనం అందరం కూడా కలిసికట్టుగా అందిద్దామా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అందరం కూడా ఈ మొక్కలు నాటేదానికి ఒకసారి అందరూ కూడా సీక్వెన్స్లో రెడీ అవ్వండి. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టి పడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా అని నేను చెప్పగలను. సో ఇటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నా పునర్జన సుకృతంగా భావిస్తున్నాను. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. సో ఈ మార్గదర్శనంలో నడుస్తూ ఈ హరిత విప్లవానికి నాంది పలుకుతున్న ఇక్కడికి వచ్చేసిన యువతకు, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా శుభాభివందనాలు నేను తెలుపుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అనుభవం కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే, అది జగన్ గారి చిరునవ్వు. ప్రేమపూర్వకంగా నవ్వడం, ప్రేమ, కరుణ, వాత్సల్యం. ఆయనే అడుగుజాడలో నడుస్తూ సమాజం పట్ల కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న భరత్ గారికి మరియు వారి అనుచరులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది, ఒప్పైతే మాది అన్న నాయకుడు మన భరత్ గారు. ఉక్కు మనిషి లాంటి మన భరత్ గారు ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటే పదలే వెన్నులుగా మారుతాయి మరియు రాజమహేంద్రం యువత యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తుంది అని నేను భావిస్తున్నాను. సో మీరు అందరూ చూడొచ్చు,